సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఆవరణలో మండల గౌడన్నర జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికలు మాజీ అధ్యక్షులు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జప్తినాచారం గ్రామానికి చెందిన చింతల సాయిబాబా గౌడ్ను నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 10 గ్రామాల సంఘాల నుంచి ఒక్కొక్కరిని కార్యవర్గ సభ్యులుగా నియమించగా మండల గౌరవ అధ్యక్షులుగా పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు చింతల సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ పార్టీలు ఏవైనా పద్ధతులు ఎలా ఉన్నా గౌడ కుల సంఘం హక్కుల పోరాటానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామాల గౌడన్నల నమ్మకాన్ని నిలబెట్టేలా కార్యవర్గ సభ్యులతో కలిసి పనిచేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గీతా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా ఉంటామని, గ్రామాల్లో వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మన చింతల సాయిబాబా గారు ఆయన రాజకీయంలో ఎంపీటీసీ చేసిండు. అదేవిధంగా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. ఈయన కష్టపడతాడు అని అనుకొని చేస్తాడు అనుకొని భావించుకుంటూ ఈయన చెప్పిన మాటలలో 100 మాటలు చెప్పొచ్చుకొని ఒక 10 మాటలు కరెక్ట్ చేయాలి. ఎవరి దృష్టికైనా, ఎంత పెద్ద వ్యక్తి దృష్టికైనా నేను తీసుకుపోయి మాట్లాడే సత్తా నా దగ్గర ఉన్నది. ఈ మన యొక్క సంఘానికి ధనిక పేద అనే భేదాభిప్రాయం లేకుండా ప్రతి కొండపాక మండలంలోని ప్రతి గౌడబిడ్డ కుటుంబాన్ని నేను ప్రతి గడప గడప తడతానని, వారి సమస్యలను వ్యక్తిగతంగా కావచ్చు, సంఘ రూపంలో కావచ్చు, అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా నా వంతు కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా, ఎన్నిక సందర్భంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. హామీ ఇవ్వడం కాదు, మరి సాధనలో ఉండేటువంటి మనస్వభావం నాది. ఎందుకంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా ఈ ఎన్నిక జరిగింది నాకు. కానీ మీ యొక్క ఏదైతే ఆశయాలు కావచ్చు, మీ యొక్క ఆశలు కావచ్చు, వాటిని నేను తూచా తప్పకుండా నెరవేరుస్తారని, భవిష్యత్తులో కూడా ఇంతే సంఘ అభివృద్ధితో పాటు మరి మన బిడ్డలు నిరుద్యోగులుగా ఉండకుండా, మరి చదువుకోవాలంటే కనీసం వసతులు లేనటువంటి పరిస్థితి, భవిష్యత్తులో కూడా ఒక రెడ్డి హాస్టల్ ఏ విధంగా అయితే ఉండేనో గతంలో